హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. అయితే ఈరోజు వ్లాగొచ్చేసి స్కూల్‌లో మేమేమేమి చేసేవాళ్ళం అని చెప్తా అన్నా కదండీ ఎగ్జామ్స్‌లో. ఆ విషయం వచ్చేసి మీకు షేర్ చేసుకుంటాను. అయితే మార్నింగ్ వచ్చేసి మొత్తం ఇలా బయట వరండా మొత్తం కడిగేసి నీట్‌గా పెట్టేసుకున్నా. ఇంకా పిల్లలు లేవక ముందే ఇంట్లో పనులన్నీ చేసేసుకుంటే వాళ్ళు స్కూల్‌కెళ్ళే టైం కల్లా నాకు పనంతా అయిపోయేది కదా! ఇంకా నాకు కొన్ని వీడియోస్ ఉన్నాయి ఎడిటింగ్ చేయాల్సినయి. అందుకనే నేను కొంచెం తొందరగానే లెగిసి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. ఇంక ఇంట్లో కొంచెం పనయిపోయింది. ఇంకా 7:30 అలా అవుతుంది. ఇంక ఈ గ్లాస్‌లో కొంచెం నిమ్మకాయ పిండేసుకొని నేను ముందుగానే కలిపుంచుకుంటా. పొడి ఉండిద్ది. అది నాకు మా పిన్ని చేసి పంపించారు. జీలకర్ర, వాము, సోంపు, కొంచెం ధనియాల పొడి ఇయన్నీ బాగా ఫ్రై చేసి పొడి చేసింది. ఇంక అది రోజు తాగమని చెప్పారు. నేనది తాగిన వారానికి నాకు కొంచెం డిఫరెంట్ అయితే తెలిసింది. నాలో కొంచెం ఫ్యాట్ అనేది కరగడం, అలాగే చెమటగా ఉక్కబోస్తాం అలా ఉంది. నేను ఇంకా ట్రై చేస్తున్నాను. కానీ తాగాలంటేనే కొంచెం చిరాకు. స్మెల్ ఒకలాగా ఉండిద్ది తాగేటప్పుడు. ఇంకా ఎలా అయినా మన మంచికే కాబట్టి మనం ట్రై చేయాలి. ఇంకా పిల్లలు రెడీ అవుతున్నారండి స్కూల్‌కి. ఇంకా వాళ్ళకైతే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను. చారు అలాగే ఎగ్ ఆమ్లెట్ అయితే వేశాను పిల్లలకి. వాళ్ళకి ఒక బాక్స్ వచ్చి పెరుగన్నం పెడతా. ఇంకొక బాక్స్ వచ్చేసి ఇంకా ఏం కూర చేశానో ఆ కూర కలిపేసి పెట్టేస్తాను పిల్లలకి. అయితే ఒక్క బాక్స్ చాలు మాకు ఎక్కువ వద్దు మమ్మీ అన్నారు. అందుకని ఒక బాక్సే పెట్టాను. ఇంకొక బాక్స్ వచ్చేసి ఇలా ఆమ్లెట్ ఏసిచ్చాను. నేను కోడిగుడ్డు ఉడకబెట్టి పెడతా. కానీ ఈరోజు చారు కదా! ఇంకా వాళ్ళైతే ఆమ్లెట్ ఎయి మమ్మీ అన్నారు. ఇంకా వాళ్ళ కోసమే ఇంకా ఆమ్లెట్ ఏసాను. ఇంకా వాళ్ళు రెడీ అయ్యి వాళ్ళెళ్ళిపోయారు. ఇంకా నేను ఇంట్లో కొన్ని కొన్ని పనులుంటే అయన్నీ కూడా చేసేసుకొని, ఇంకా మా వారితో పాటు నేను కూడా బయటికెళ్ళి వచ్చిన తర్వాత కొన్ని వీడియోస్‌కి ఎడిటింగ్ చేసుకున్నాను. ఇంకా ఎక్కువ వీడియో ఏమి కూడా లేదు. కొంచెమే ఉంది వీడియో కూడా. అయితే ఇంకా బాక్స్‌లేసేసి స్నాక్స్ అయన్నీ పెట్టేసి వాళ్ళనైతే స్కూల్‌కి పంపించేసాను. అయితే ఇప్పుడు మనం టాపిక్‌లోకెళ్ళిపోదాం. అదేమి అంత ఇదేం కాదు. స్కూల్‌లో అందరూ చిన్నప్పుడు ఏమేమి చేశారు, అయన్నీ చెప్పుకుంటే నేను కూడా అలా చేశాను కదా! అని చెప్పి అనిపిచ్చిద్ది. అలాగే నేను కూడా చిన్నప్పుడు కొన్ని చిలిపి పనులు చేశాను స్కూల్‌లో. ఏంటంటే స్కూల్‌లో మనకి అన్నీ బానే వస్తాయి. అన్నీ బానే చదువుకుంటాం. కానీ కొన్ని కొన్ని అయితే అర్థం కావు. కొన్ని కొన్ని అయితే మనం చదవలేము. అందుకని చెప్పి నాకెక్కువ ఫిజిక్సే భయం కాబట్టి ఫిజిక్స్ అస్సలు పెట్టేదాన్ని కాదు. నాకొచ్చిందే రాసేదాన్ని. లేపోతే వదిలేసేదాన్ని. నా గొంతు పోతుంది వాయిస్ ఓవర్ ఇస్తుంటే. ఇంకా నేనెక్కువ స్కూల్‌లో చీటీలేదైనా పెట్టానంటే మ్యాథ్స్ ఎగ్జామ్‌కే ఎక్కువ పెట్టాను. అసలు మ్యాథ్స్ నాకు కొంచెం వచ్చు గానీ, బాగా పొద్దున్నే లేసి మ్యాథ్స్ చేసేదాన్ని గానీ, అసలు కొన్నైతే మర్చిపోయేదాన్ని. అయి మాత్రమే ప్యాడ్ల మీద రాసేదాన్ని పెన్సిల్‌తో. తర్వాత కాళ్ళ మీద రాసేదాన్ని. మాకు పంజాబీ డ్రెస్ ఉండేది. స్కూ స్కూల్‌కెళ్ళేటప్పుడు ఆ పంజాబీ డ్రెస్ ఏసుకొనే ఎళ్ళాలి. ఎయిత్ క్లాస్ నుంచి 10థ్ క్లాస్ వరకు పంజాబీ డ్రెస్సులుండేవి. బ్లూ కలర్, వైట్ కలర్ అయ్యేసుకొని ఎళ్ళేదాన్ని స్కూల్‌కి. ఇంకా అది కాళ్ళ మీద రాసుకునేవాళ్ళం. మళ్ళీ ప్యాడ్‌లో రాసేవాళ్ళం. చిన్న చిన్న చీటీలు రాసి జామెంట్రీ బాక్స్ ఎనకాల పెట్టేవాళ్ళం. అలా రాసేవాళ్ళం. ఇంకా ఇయన్నీ తెలిసిందే. ఇంక అంతగా ఏం లేదు. అది గూడా ఒట్టి మ్యాథ్స్ వరకే పెట్టేదాన్ని. అంతకుమించి ఇంకేం లేదు. అంతా బానే చదివేదాన్ని. ఇంకా ఆ తర్వాత సోషల్, సైన్స్ చెప్పా గదా! అది చదవకపోయినా పర్వాలేదండి. లెసన్ ఒకటి విన్నానంటే చాలు సొంతంగా రాసేదాన్ని. ఈజీగా పాస్ అయిపోవచ్చు సైన్స్, సోషలు. ఇంకా మ్యాథ్స్ కొంచెం ఫిజిక్సే మనకి కష్టం గాబట్టి ఫిజిక్స్ ఎలా అయినా చదివేసి పాస్ అయ్యేవాళ్ళని అనుకున్నాం. నేను చీటీలు పెట్టానంటే సార్‌కి ఖచ్చితంగా తెలిసిపోయిద్ది ఎవరు చదువుతున్నారు, ఎవరు లేరని. అందుకే నేనది చీటీలయితే పెట్టను. ఇంక వచ్చిందే రాస్తా, ఫెయిల్ అయితే ఫెయిల్ అని చెప్పి. ఇంక ఇదొచ్చేసి కొండపల్లికెళ్ళాము. నేను, మా వారు కొంచెం పని మీద ఆయన డ్యూటీ ఉంటే. ఇంకా ఇక్కడైతే మేము పబ్లిక్ ఎగ్జామ్ రాసిన స్కూలుంది. గర్ల్స్ హై స్కూలు కొండపల్లి. అది చూపిద్దామని చెప్పి అనుకుంటే మా వారు అటు తీసుకెళ్ళలేదు. వేరే చోట వర్క్ ఉంటే అటు నుంచి చూసుకొని ఇంక రిటర్న్ వచ్చేసాం. అయితే మార్నింగ్
అంట్లయితే కడగలేదు. అయి అలాగే ఉన్నాయి. ఇంక ఈవినింగ్ పిల్లలొచ్చాక ఆ బాక్స్ మొత్తం క్యారేజీ బాక్సులుంటాయి గదా! అయ్యి ఇంకా మేము మధ్యాహ్నం తిన్న ప్లేట్లు అయన్నీ ఉన్నాయి. ఇంకా అయన్నీ కడిగేశాను. పొద్దున్న కొన్నే కదా! మళ్ళీ ఎందుకని చెప్పి సాయంత్రమే తోమేద్దామని చెప్పి వదిలేసా. ఇంక మొత్తానికి పనైతే అయిపోయింది. ఇంకా పొద్దున్న కొంచెం పిల్లలు పాలు తాగలేదు గదా! మార్నింగ్ నేను కొన్ని తాగి కొన్ని పిల్లలకుంచాను. అయి పిల్లలకిస్తే కొన్ని తాగి కొన్ని వదిలేశారు. ఇంకా ఆ పాలే కొంచెం టీ పెట్టాను. ఇంకా మధ్యాహ్నమే కాకరకాయ ఫ్రై చేశాను. ఇంకా ఈ కొంచెమే కదా అని చెప్పి ఏం చూపియలేదు. ఇంక ఇప్పుడైతే కూరగాయలకైతే వెళ్తున్నాము. తొందరగానే ఎళ్దాం అని చెప్పి అనుకున్నాం. కానీ మేము వెళ్ళేసరికి కొంచెం లేట్ అయిపోయింది. కూరగాయలు గూడా మార్కెట్ ఎక్కువ సేపు లేదు కట్టేశారు. ఇంక మేము అక్కడ వీడియో ఏం తీయలేదండి. ఎళ్లి వచ్చేసాము. అదొకటే వీడియో తీశాను. ఇంకా ఇక్కడికైతే ఇప్పుడు ఎళ్ళాం కదా! మళ్ళీ రిటర్న్ వచ్చేసాము ఒక అరగంటలో. ఇంకా ఏమేమి తీసుకున్నామంటే గోంగూర, ఇంకా వంకాయలు, ఇంకా బెండకాయలు ఈ మాత్రమే తీసుకున్నాం. ఇంకేం లేదు. మా వారేమో గోంగూర కూర చెయ్యి చాలా బాగా చేశావు అని చెప్పి అన్నారు మొన్న చేస్తే. ఇంకా ఆయన కోసం అని చెప్పి గోంగూర తీసుకున్నాము. ఇంకా ఇదొచ్చేసి వైట్ రైస్, ఇంకా పొద్దున్న చారు కాకరకాయ ఫ్రై ఉంది కదా! అది సరిపోద్ది. ఇంక వీడియో ఇక్కడితో అయితే ఎండ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ వీడియో చాలా మంచి టాపిక్‌తో వస్తానండి. ఇంక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.